పెద్దవారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాం కంటే జన్మలో ఇంకేం అవసరం ఉంటుంది. ఏమ్మా తెలుసా ఆయన? సార్ నాకు తెలుసు. ఆయన ఎవరు ఆయన? మా దేవుడు, మా అన్నయ్య. ఎలా ఎలా దేవుడు ఎలా అయ్యాడు? నాకు అన్నిటికీ కలిసి వచ్చింది మా దేవుడు. నేను ఎంతో వస్తాం, నాకు అన్నీ కలిసి వస్తున్నాడు నాకు దేవుడు. మిమ్మల్ని వాళ్ళందరూ దేవుడు అంటూ ఉన్నారు. బేసిక్గా మేము చాలామంది ఎమ్మెల్యేలు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎవరు ప్రజలందరూ మా నాయకుడు అంటూ ఉంటారు, మేము గెలిపిస్తూ ఉంటారు, ఓటేస్తూ ఉంటారు, కానీ ఆయన మా దేవుడు అని అనరు. బేసిక్గా జగన్ దేవుడు అంటారు. అలానే ఏం కాదన్నా, దేవుడు ఏమీ లేదు. వాళ్ళకి ఎప్పుడు కష్టం ఉన్నా కూడా మేము నిలబడుతూ ఉంటాం. నేనని కాదు, ఈరోజు మా నాయకులు కార్యకర్తలు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళతో పాటు మమేకమై పనిచేస్తూ ఉంటారు. అదే మేము నేర్చుకున్నటువంటిది. ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఈ నియోజకవర్గంలో ఉంటాం. రాజకీయం చేసినంతసేపు రాజకీయం చేస్తాం. అందరము కలిసికట్టుగా కూర్చుని ఒక కుటుంబంలాగా కూర్చుని అందరము కూడా చాలా ఫ్రెండ్లీగా ఈ నియోజకవర్గంలో ఉంటాం. మా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఈరోజు ఎంత పదవిలో ఉన్నా ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ అందరం ఒక కుటుంబంలాగా మేమందరం కలిస్తే ఒక కుటుంబం కూర్చుని ఎలా కబుర్లు చెప్పుకుంటాం అంత స్వేచ్ఛగా స్వచ్ఛంగా అందరము కష్టపడతాం. అదేవిధంగా కబుర్లు కూడా చెప్తూ ఉంటాం. కాబట్టి అందరూ కూడా అదే ఆప్యాయత ప్రజల్లో కూడా చూస్తూ ఉన్నాం. మేము ఏ గ్రామం వెళ్ళినా వాళ్ళు ఇప్పుడు ఈరోజు నేను పాదయాత్ర చేస్తూ ఏ గ్రామంలో రాత్రి 9-9:30కి ఎక్కడికి వెళ్తే అక్కడ నిద్రపోతాను. వాళ్ళే వచ్చి ఇంట్లోకి తీసుకెళ్ళి వాళ్ళే అక్కడ పల్లె నిద్ర అక్కడే చేస్తూ ఉంటాం. వాళ్ళతోనే కూర్చొని వాళ్ళు ఏమి వండితే అది తింటూ ఉంటాం. కాబట్టి అంతా మా బాగున్నాగా తెలియదు. కాబట్టి అది ప్రజలు మాకు ఇచ్చినటువంటి ఆస్తి నియోజకవర్గంలో. ఎందుకంటే గతంలో ఈ దెందులూరు అనేది రాంగ్ రీజన్స్లో ఎప్పుడు పోర్ట్రే అయి ఉండేది. ఈరోజు నిజమైన అభివృద్ధి సంక్షేమం వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని చూస్తున్నారు. అదేవిధంగా అభివృద్ధి విషయంలో కూడా అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళడంతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. బేసిక్గా చింతమనేని ఏమంటూ ఉన్నారంటే ఈ లండన్ బాబుని ఎలక్షన్ అయిన వెంటనే టికెట్ ఇచ్చి లండన్ పంపించేస్తానంటూ పదే కామెంట్ చేస్తూ ఉన్నారు.